నమస్తే అండి, నా పేరు వెంకటమాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే హుండై క్రెటా, ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి. అన్నిటికంటే టాప్ మోడల్. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇంకా బండి మోడల్ చూసినట్టయితే 2019 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. 3 టైర్లు అయితే ఒక 70-80% అయితే ఉన్నాయి. 2 టైర్లు మాత్రం ఒక 50-60% అయితే ఉన్నాయి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్ అండి. ఇది విత్ సన్ రూఫ్ వెహికల్. 1,04,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. 99,000 కిలోమీటర్లకి రీసెంట్గా సర్వీస్ కూడా అయింది బండి షోరూంలోనే. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, ఇది న్యూ షేప్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డల్ అవ్వలేదు. ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి, అంటే అన్నిటికంటే టాప్ మోడల్ ఇది. దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఒక 50-60% అయితే టైర్లు అయితే ఉన్నాయి. డైమండ్ కట్ ఎలా వీల్స్ చూసుకోవచ్చు. వెనకాల 2 టైర్లను స్టెప్నీ టైర్ అయితే మీకైతే పర్ఫెక్ట్గా ఉంది. దీనికి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి, చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 సీట్లలో అటు సైడ్ ఇటు సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ప్లస్ స్టీరింగ్లో ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మళ్ళీ బీ పిల్లర్లో 2 సైడ్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది సన్ రూఫ్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ముందు కార్ స్టార్ట్ చేయలేదు, సారీ. ఇది పుష్ బటన్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా, క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక 1,04,610 కిలోమీటర్లు అండి. ఇది జెన్యున్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది బండికి. బాడీ పరంగా ఎక్కడ రస్టింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్అప్స్ అండి, అంతకు మించి అయితే ఇంకేమీ లేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే. కంపెనీ పంచింగ్స్తో సహా ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. బూట్లో కూడా ఎక్కడ రస్టింగ్ అయితే లేదు. ఊఫర్ కూడా ఉంటుంది, అది కూడా బండితో పాటు ఇచ్చేస్తారు వాళ్ళు. ఎక్బార్ బాగా నెట్టుకుందాం. ఇవి వెనకాల టైర్లు అండి. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. ఎయిర్ బ్యాగ్ అని చెప్పాయి కదా. ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్, ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ కూడా బండితో పాటు వచ్చింది. ఇక్కడ చిన్న టచ్అప్ అయితే జరిగింది అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. మొత్తం ఒరిజినల్ ఉంది బండి, ఎక్కడ కూడా ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. బంద్ రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. హుండై క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్ విత్ సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సెకండ్ ఓనర్ బండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. 3 టైర్లు అయితే 70-80% అయితే ఉన్నాయి. 2 టైర్లు మాత్రం ఒక 50-60% అయితే ఉన్నాయి. 1,04,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. 99,000కి లాస్ట్ సర్వీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా నేను చెక్ చేశాను, అంత కరెక్ట్గానే ఉంది. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 8,75,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుగా బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. 8,75,000 ఇంటూ
ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. ఒకసారి మళ్ళొకసారి వెహికల్ మొత్తం మీకు చూస్తాను చూడండి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ బండి హుండై బండి చాలామందికి అది ఎంత తిరుగుతుంది అన్నది కరెక్ట్గా దాని గురించి ఐడియా లేకపోవచ్చు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తాను. ఈ బండి 4 లక్షల నుంచి 5 లక్షల లోపల కిలోమీటర్లు అయితే టైం టు టైం సర్వీస్ చేయించుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే 4 లక్షల కిలోమీటర్లు అయితే పక్కా తిరుగుతుందండి. ఓకే, టయోటా ఇంజన్ మాత్రం 6 నుంచి 7 లక్షల కిలోమీటర్లు అయితే తిరుగుతుంది. మారుతి కార్ అయితే ఒక 3 లక్షల కిలోమీటర్లు అయితే హ్యాపీగా తిరగవచ్చు. కానీ ఏ బండికైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం టు టైం అంటే 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజన్ ఆయిల్, ఫిల్టర్లు ఇవన్నీ క్లియర్గా అయితే చేయించుకోవాలి. 20,000 కిలోమీటర్లకు ఒకసారి డీజిల్ ఫిల్టరు, దాని తర్వాత ఇంకా బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకుంటూ సర్వీస్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏ బండి అయినా సరే ఎటువంటి ప్రాబ్లం చేయకుండా మీరైతే హ్యాపీగా అయితే తిరగవచ్చు. ఈ బండి మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంది, అందుకే 1,00,000 కిలోమీటర్ తిరిగినా మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి, మళ్ళీ ఎక్కడ కూడా సర్వీస్ స్కిప్ చేయలేదు, కంటిన్యూగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. థ్యాంక్ యూ.